జగ్గారెడ్డి పేరు వినబడితే ఎవ్వరికైనా ఏం యాదకొస్తదుల్లా? సారు మంచి మాస్ లీడర్, కుల్లం కుల్లగా ఉంటాడు. అటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళను అరుచుకుంటాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళను కూడా మందలించినట్టు మాట్లాడతారు. ఎప్పుడు చూసినా నవ్వుకుంటూనే ఉంటాడు, నవ్వించాలనే చూస్తాడు అని అందరూ అంటారు. అదే చెప్పుకుంటారు కూడా. అయితే ఈ రోజు మాత్రం జగ్గారెడ్డి సారు అయ్యో జగ్గారెడ్డి సార్ ఏడుస్తున్నాడు, దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు. కళ్ళ మీదికి మైకి పెట్టి కళ్ళ నీళ్లు పబ్లిక్ కనబడకుండా కవర్ చేస్తున్నాడు. అగో అగో సారుకు దుఃఖం ఎక్కువైతుంది, తట్టుకోలేకపోతున్నాడు. కుర్చీలకెళ్ళి లేచిపోనే పోయిండు పో. ఇంతకేమైంది? కుల్లంగా మాట్లాడే సారు ఇట్లా కళ్ళ పొంటి నీళ్ళెందుకు తీసిండానంటే ఎందుకో సారే చెప్తాడు. ఈనుండ్రి 2017 సంవత్సరంలో మనం రాహుల్ గాంధీ గారి సభ చేసినాడు, మనతో రూపాయి లేదు. అంజనేయులు అన్నాడు, అన్న మా నాయన భూమి 4-5 ఎకరాలు ఉంది, నా భార్య పేరు మీద చేసిండు, అది ఒక్కటి ఉంది, మరి అమ్మేతాం అని ఈయన అన్నాడు. అసలు విషయం ఏందో అర్థమైంది. దానుల్లా 2017లో రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టినప్పుడు పైసలు లేకుంటే కార్యకర్త 5 ఎకరాల భూమి అమ్మిచ్చిండట. అది గుర్తు చేసుకుంటూ కార్యకర్తలకు చెప్పి ఇట్లా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సరే, ఈ రాజకీయం అంతా పక్కన పెడితే నీ దగ్గరికి పిలిపించుకున్న కార్యకర్తలకు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికల గురించి చెప్తావానే? అన్ని గ్రామ పంచాయతీలలో మీరు ఖచ్చితంగా గెలిచి రావాలి. అన్ని గ్రామ పంచాయతీలు గెలిచి రావాలనా? నువ్వే రాహుల్ గాంధీ సభకు కార్యకర్త భూమి అమ్మి పెట్టినావు, మరి అందరు సర్పంచ్ గెలవాలంటే మాటలు అనే అన్నా అన్ని పైసలు ఏడికెళ్ళి వస్తాయి? మరి ఇవ్వండి, వాడు అప్పు చేయండి. ఏంది అప్పు చేయాలనా? మరి అవి ఎట్లా ఊడతాయే జగ్గారెడ్డి అన్న? ఎట్లా కడదాం అనేది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాం మీకు. మళ్ళా కానీ జగ్గారెడ్డి సార్ అంటే జగ్గారెడ్డి సారేనులా ఇప్పటిదానిగా బాధపడ్డట్టే బాధపడ్డాడు, ఇప్పుడైతే నవ్విచ్చిండు. ఎంతైనా కార్యకర్తలకు భరోసా ఇచ్చుట్లా సారు ముందుంటాడు పోన్రి.